ఒకప్పుడు ధోని, రోహిత్ వంటి దిగ్గజ కెప్టెన్లు ఇతని గోల్డెన్ ఆర్మీ అని పిలిచేవారు. ఇతన్ని తమ టీంలో సీక్రెట్ వెపన్ గా వాడేవారు. మ్యాచ్ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే అతనికి బంతిని ఇచ్చేవారు. అది ఐపీఎల్ అయినా, ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా అతని చేతి నుంచి బాల్ పడితే వికెట్ పడాల్సిందే. అటు ధోనీకి, ఇటు రోహిత్ కు ఎన్నో విజయాలను అందించిపెట్టాడు. కట్ చేస్తే ఇప్పుడు టీంలో చోటు లేదు. రంజీల్లో అదరగొడుతున్నా కనీసం అతన్ని పట్టించుకోలేదు. ఎక్కడైతే తనకు పేరొచ్చిందే అక్కడే తానేంటో నిరూపించుకోవాలి అని సిద్ధమైన సర్దూల్కు ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో గట్టి అవమానం ఎదురైంది. కనీస ధర ఇచ్చి తీసుకోవడానికి కూడా ఏ ఫ్రాంచైజ్ మొగ్గు చూపలేదు. ఇక చేసేదేమీ లేక కౌంటీ క్రికెట్ కు సైన్ చేసిన సర్దూల్ కు లక్నో రూపంలో తన లక్ను పరీక్షించుకునే అవకాశం వచ్చింది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు మెహసీన్ ఖాన్ గాయపడటం వల్ల లక్నోకు వచ్చాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సర్దూలా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. కటుదిట్టమైన బౌలింగ్తో భీకర ఫామ్లో ఉన్న సన్ రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేశాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ కు ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. ప్రస్తుత టోర్నీలో అత్యధిక వికెట్ల జాబితాలో సర్దూల్దే అగ్రస్థానం. బౌలింగ్లో అంతంత మాత్రంగా ఉన్న లఖన్వూకు సర్దూల్ ఆశాదీపంగా మారాడు. దీంతో అతడిపై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. మ్యాచ్ అనంతరం సర్దూలా ఠాకూర్ మాట్లాడుతూ, క్రికెట్లో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయని నేను భావిస్తాను. ఆ రోజు నాకు బ్యాట్ డే, వేలంలో నన్నెవ్వరూ ఎంపిక చేయలేదు. అయితే తన బౌలర్లకు గాయాలు కావడంతో ఎల్ఎస్జీ నన్ను మొదటగా సంప్రదించింది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జహీర్ ఖాన్ వంటి దిగ్గజం ఉండగా దీన్ని అంగీకరించాల్సి వచ్చింది. క్రికెట్లో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమే. నాకు గెలుపే ముఖ్యం. వికెట్లు లేదా పరుగుల గణాంకాలను చూసుకోవడం నాకు ముఖ్యమేమీ కాదు. నేను మ్యాచ్పై ప్రభావం చూపిస్తూ విజయాన్ని అందించాలనుకుంటాను. బ్యాటర్లు బౌలర్లపై దాడి చేస్తుంటే బౌలర్లు కూడా అదే రీతిలో ఎదురు దాడి చేయకూడదు. ఇదే మా ప్రణాళిక. దాన్ని సన్ రైజర్స్ పై అమలు చేశాం. వారు ఫ్లాట్ పిచ్లపై భారీ స్కోర్లు సాధిస్తున్నారు. కానీ ఈ రోజు మ్యాచ్ ప్రారంభంలోనే పరిస్థితులు మాకే అనుకూలంగా మారాయని సర్దూల్ ఠాకూర్ పేర్కొన్నారు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లోనూ సర్దూల్ 2 ఓవర్లలో 2 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ సీజన్లో తాను ఆడిన 2 మ్యాచ్ల్లో కలిపి 6 వికెట్లు తీశాడు.